పిల్లలు, ఇవాళ మనం భగవద్గీతలో నేర్పిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని సారాంశాలు మీకు చెప్తాను. ముఖ్యంగా మనిషి శరీరము ఆరోగ్యంగా ఉన్నట్టే మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి, బుద్ధి సరిగ్గా పనిచేయాలి. దీనికి ముఖ్యంగా కావాల్సింది మంచి ఆహారం. పచనం కాని ఆహారం, కుళ్ళిన ఆహారం, పాడైపోయిన ఆహారం అస్సలు తినరాదు. మంచి ఆహారము, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారము స్వీకరించాలి. అలాగే పాలు, పళ్ళు ముఖ్యంగా స్వీకరించాలి. దీనివల్ల మనిషి శరీరము, మనసు, బుద్ధి సక్రమైన స్థితిలో పనిచేస్తాయి. అలాగే మనసుకి యోగాభ్యాసం ద్వారా, అలాగే శరీరానికి వ్యాయామం ద్వారా, మనసుకి పజిల్స్ ఇలాంటివి చేయటం ద్వారా మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లలు, మీకు నచ్చితే ఏదైనా క్రీడని ఆడండి, లేదా యోగాభ్యాసం చేయండి, యోగ సాధన నేర్చుకోండి. దీనివల్ల మీ శరీరము, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. చక్కగా చదువుకోవాలి. చదువుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా దానికి ఎటువంటిది కావాలంటే, మనం నేర్చుకునే విద్య మనకి ఇతరులకి ఉపయోగపడేదిగా ఉండాలి. భవిష్యత్తు నిర్మాణం చేసేదిగా ఉండాలి. మంచి చదువు, మంచి జ్ఞానం ఉపయోగపడుతుంది. దానికి సరైన గురువు, మార్గదర్శకుడు కావాలి. అటువంటి మార్గదర్శకుడు ఎటువంటి విధానంలో ఉన్నాడు, ఎటువంటి బట్టల్లో ఉన్నాడు, ఎటువంటి స్టైల్లో ఉన్నాడు కాదు. ఆయన చెప్పేది ఎంత బాగా చెప్తున్నాడు, మనకి ఎంతవరకు అర్థమవుతుంది అనేది మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానబోధ చేస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలి, ఎలా మసులుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అన్నీ నేర్పించాడు. అందుకని మీరంతా భగవద్గీత నేర్చుకుంటారు కదా. మంచిది. సెలవు. నమస్తే.